స్టార్ ఓపెనర్ మాజీ కెప్టెన్ అంతర్జాతీయ వన్డే కెరీర్ ముగింపుకు చేరువైందా? ఎల్లుండి లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగే మూడో వన్డేనే హిట్ మ్యాన్కు కెరీర్లో చివరి వన్డేనా అంటే అవునని అంటున్నారు అతని సన్నిహితులు. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన రోహిత్ రిటైర్మెంట్పై క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ప్రస్తుతం ఇది మారింది. భారత క్రికెట్లో ఒక అధ్యాయం ముగియనుంది. మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పటం దాదాపు ఖాయమైంది. అతని సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఆదివారం లార్డ్స్ ఇంగ్లాండ్తో జరిగే మూడో వన్డే అతని కెరియర్లో చివరిది కానుంది. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్న రోహిత్ ఇప్పుడు తాను బలమైన ముద్ర వేసిన వన్డేల నుంచి కూడా తప్పుకోనుండడంతో అతని అంతర్జాతీయ కెరియర్ పూర్తి స్థాయిలో ముగియనుంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ లేడని, అతని పేరును తాము పరిశీలించడం లేదని సెలెక్టర్లు, హెడ్ కోచ్ గంభీర్ ఇప్పటికే అతనికి స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయంతో సెలెక్టర్లు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. దాంతో అయిష్టంగానే తన రిటైర్మెంట్ కు రోహిత్ శర్మ సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల ఆశించిన స్థాయిలో రోహిత్ శర్మ ఆడలేకపోతున్నాడు. సిడ్నీలో 121 నాట్అవుట్ ఇన్నింగ్స్ తర్వాత 11 మ్యాచ్లు ఆడిన రోహిత్ 35.18 సగటుతో కేవలం 387 పరుగులు చేశాడు. వీటిలో 3 అర్ధ సెంచరీలు ఉన్నా అతని స్థాయిలో బ్యాటింగ్లో దూకుడు కనిపించలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో 2 వన్డేల్లో కలిపి 68 బంతుల్లో 37 పరుగులే చేయగలిగాడు. వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్ల 6 నెలలకు పైగా వయసుండే రోహిత్ ఫిట్నెస్ పై కూడా బీసీసీఐకి సందేహాలుండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా గుర్తింపు ఉన్న రోహిత్ 19 ఏళ్ల కెరియర్లో 287 వన్డేల్లో 48.58 సగటుతో 11,757 పరుగులు చేశాడు. వీటిలో 33 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలున్నాయి. అయితే రోహిత్ శర్మను ఎవరూ నేరుగా రిటైర్ కావాలని చెప్పబోరని, ఆ నిర్ణయం పూర్తిగా ఆయన వ్యక్తిగతమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వెస్టిండీస్తో సెప్టెంబర్లో జరిగే స్వదేశీ సిరీస్ నుంచి కొత్త ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు గౌతమ్ గంభీర్ మాత్రం రోహిత్కు పూర్తి మద్దతుగా నిలిచినట్లు వార్తలొచ్చాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహజ శైలిలో ఆడాలని, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని గంభీర్ సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు సేవలందించిన రోహిత్ వంటి ఆటగాడిపై విశ్వాసం ఉంచాలని, ఒత్తిడి లేకుండా ఆడితే మ్యాచ్ను ఒంటి చేత్తో మలిచే సామర్థ్యం ఆయనకు ఇప్పటికీ ఉందని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ లార్డ్స్లో జరిగే మూడో వన్డేనే రోహిత్ శర్మకు భారత జట్టులో చివరి మ్యాచ్గా మారితే భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన వైట్ బాల్ కెరియర్లో ఒకదానికి తెరపడినట్టే అవుతుంది. 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను భారత జట్టుకు అందించిన కెప్టెన్గా రోహిత్ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆయన భవిష్యత్తుపై తుది నిర్ణయం మాత్రం రోహిత్ శర్మ చేతుల్లోనే ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.